ఏపీ సీఎం చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించిన P4 లాంచింగ్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రారంభ సభకు బస్సుల్లో జనాల్ని రప్పించారు టీడీపీ నాయకులు. అయినా సరే మీటింగ్ జరుగుతూ ఉండగా మధ్యలోనే వెళ్లిపోయారు జనం. సమావేశం మధ్యలోనే ప్రజలు వెళ్లిపోవడంతో చంద్రబాబుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బడుగు బలహీన వర్గాలను అవమానిస్తూ మాట్లాడారు. వారి ఆలోచనలు మారవని, ఆ పూట వరకే ఉంటాయన్నారు చంద్రబాబు. మీటింగ్కు వచ్చామా, మా పని అయిపోయిందా అనుకుంటూ ఉంటారని ప్రజల్ని తప్పుపట్టారు చంద్రబాబు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల బడుగు బలహీన వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించిన P4 లాంచింగ్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రారంభ సభకు బస్సుల్లో జనాల్ని రప్పించారు టీడీపీ నాయకులు. అయినా సరే మీటింగ్ జరుగుతూ ఉండగా మధ్యలోనే వెళ్లిపోయారు జనం. సమావేశం మధ్యలోనే ప్రజలు వెళ్లిపోవడంతో చంద్రబాబుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బడుగు బలహీన వర్గాలను అవమానిస్తూ మాట్లాడారు. వారి ఆలోచనలు మారవని, ఆ పూట వరకే ఉంటాయన్నారు చంద్రబాబు. మీటింగ్కి వచ్చామా, మా పని అయిపోయింది అనుకుంటారంటూ ప్రజల్ని తప్పుపట్టారు చంద్రబాబు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల బడుగు బలహీన వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు. అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు. అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను, ఆయన మాటల్లో అసహనంతో పాటు బడుగు బలహీనులపై ఆయనకున్న చిన్న చూపు ప్రతిధ్వనిస్తున్నట్లుగా లేదు? ఖచ్చితంగా అనుశ్రీ, ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకోవడం కోసం తలపెట్టినటువంటి P4 ప్రారంభోత్సవం అట్టర్ ఫ్లాప్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు అమరావతి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరుతో తీసుకొచ్చినటువంటి మార్గదర్శి బంగారు కుటుంబం అన్నటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని భావించారు. ఇందుకోసం ఇటు ఎన్టీఆర్ జిల్లా, అటు గుంటూరు జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున బస్సులు పెట్టి వేలాది మంది మహిళలను, డ్వాక్రా మహిళలను, అదే విధంగా ఇతర పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని లబ్ధిదారులు అంటూ సర్వేలో పేర్కొన్న వాళ్ళందరూ కొన్ని కుటుంబాలను కూడా తీసుకొచ్చారు. అయితే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం కూడా ప్రారంభం కాకముందే, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ప్రారంభం అయిన వెంటనే పెద్ద ఎత్తున వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఎప్పుడైతే అక్కడికి వచ్చినటువంటి ఆ పేదలు, బడుగు బలహీన వర్గాలు వెనుదిరిగి వెళ్ళిపోయారో, ఎందుకంటే పండగ నాడు ఉదయం నుండి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, రాత్రి వేళ అవుతుంది, మహిళలు కూడా ఇంకా ఇంటికి చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం వినకుండా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనయ్యారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే వాళ్ళు వెళ్ళిపోవడం పట్ల బడుగు బలహీన వర్గాల ఆలోచనలు మారవంటూ వాళ్ళని కించపరిచేలాగా, అవమానపరిచేలాగా స్వయంగా రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైన హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. వాళ్ళ ఆలోచనలు ఆ పూట వరకే ఉంటాయి, చెప్పినా కూడా ఆలోచించరు. ఈ రోజు మీటింగ్ కి వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన ఎంతసేపు వచ్చాం, మీటింగ్ అయిపోయింది, మా పని అయిపోయింది అన్నట్టుగానే ఉంది. నేను మిమ్మల్ని తప్పుతో పట్టడం లేదు, మీ ఆలోచన విధానం తప్పు పడుతున్నట్టు. మార్గదర్శులకు ఓపిక ఉంది కానీ బంగారు కుటుంబాలకు ఓపిక లేదు, వెళ్ళిపోయారంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే తన సభ ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందన్న అంశాన్ని ఆ వేదిక మీద నుండే చెప్పినటువంటి పరిస్థితి. వేలాది మందిని, దాదాపుగా 14,000 మందిని టార్గెట్ ఇచ్చి మరి ప్రభుత్వ ఉద్యోగులకు, జనాన్ని ప్రత్యేకంగా బస్సుల్లో తరలించారు.
సో తరలించినటువంటి బస్సులో తరలించిన వాళ్ళు కూడా మీటింగ్ పూర్తయ్యేంత వరకు ఉండకపోవడం, తన ప్రసంగం కూడా వినకుండా ముందే, ప్రసంగం కాకముందే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సగానికి పైగా అంటే దాదాపుగా 60% మంది వచ్చిన సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఈ P4 సభ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో ఏదైతే పేదల కుటుంబాలను ధనికులకు దత్తతగా అందిస్తామంటూ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఒక పబ్లిసిటీ చేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఆ సభ కాస్త ప్రారంభోత్సవం రోజు తొలి రోజే అట్టర్ ఫ్లాప్ అయినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి అసహనానికి లోనయ్యారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.